సూర్యాపేట జిల్లాలో విద్యార్థి ఉద్యమానికి కొత్త చరిత్ర. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేనా పరిషత్ అధ్యక్షుడు బంటు సందీప్ నేతృత్వంలో 800 మంది విద్యార్థులు టీఆర్వీఎస్పీ నుండి బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో విలీనమయ్యారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో విలీన కార్యక్రమం ఘనంగా జరిగింది. విలీనానికి ముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద నుండి బైక్ ర్యాలీ ప్రారంభించి జెండా ఊపి సైనికంగా హైదరాబాద్ చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్న టీఆర్వీఎస్పీ అధ్యక్షుడు బంటు సందీప్ ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. టీఆర్వీఎస్పీ తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్ని గత 7-8 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్గా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి రాష్ట్రీయం మళ్ళీ ఇదే నియోజకవర్గంలోని జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మా యొక్క విద్యార్థి సేనా పరిషత్ సార్కి మద్దతుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అమలు చేసిందో ఇప్పుడు చూసుకున్నటువంటైతే మన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా సకాలంలో చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరియు కేటీఆర్ గారి నాయకత్వాన్ని, ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆకర్షితులై వారి సంఘాన్ని మన బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నారు. ప్రతిపక్షంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై బీఆర్ఎస్తో కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో బంటు సందీప్ నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి 800 మంది జాయిన్ కావడం శుభసూచకం. ఇక ముందు కూడా ప్రజా పోరాటాల్లో, విద్యార్థుల పోరాటాల్లో కీలకంగా పనిచేయాలని, వారికి పూర్తి సహకారం పార్టీ నుంచి కానీ ఇక్కడ నాయకుల నుంచి కూడా ఉంటుందని తెలియపరుస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం.